హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు రాత్రి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే నమోదైపోతున్నాయండి. అయితే మనకు ఈ జిల్లాల్లో అయితే ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి కూడా అయితే ఇప్పుడిప్పుడే మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే మనకు ఈ వర్షాలు ఏ జిల్లాల్లో ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని, అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక దీనికి సంబంధించినటువంటి వివరాలు అనగా మీకు ఏ జిల్లాలో ఉంటాయి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. హ్యూజ్ థండర్ స్ట్రోమ్స్ నౌ ఇన్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్. స్ట్రోమ్స్ విల్ స్ప్రెడ్ ఇంటూ అనకాపల్లి అండ్ వైజాగ్ డ్యూరింగ్ నెక్స్ట్ 2 hours. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు ఇప్పుడు హ్యూజ్ అనగా మనకు ఎక్కువ ఉరుములు మెరుపులు పిడుగులతో మనకు వర్షాలు అనేవి అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే మనకి ఏంటంటే అనకాపల్లి జిల్లా, వైజాగ్ జిల్లా అనగా విశాఖపట్నం జిల్లాల్లో అయితే మరో 2 గంటల్లో అయితే స్ప్రెడ్ కాబోతున్నాయి. సో దీని కారణంగా ఏంటంటే మనకేంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మనకి ఏవైతే ఊర్లు ఉన్నాయో ఆ ఊర్లలో మొత్తంగా మనకు భారీ వర్షాలు అయితే ఉంటాయి, ఉరుములు పిడుగులు పడతాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అయితే మనకు వాతావరణ శాఖ నుండి హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి. అలాగే మనకేంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ తిరుపతిలో, అలాగే మనకు నెల్లూరు జిల్లాల్లో మనకేంటంటే మనకు మబ్బు కమ్ముకొని ఉండడం, సో అక్కడ మనకి ఏంటంటే ఉరుములు పిడుగులు సౌండ్లు రావడం, సో దీని కారణంగా మనకు ఏంటంటే అక్కడ చెదురుమరులు జల్లులు అయితే కురుస్తున్నాయి. సో తిరుపతిలో మనకు భారీగా వర్షం అయితే పడుతున్నట్టుగా కూడా మనకి ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది. సో ఈరోజు రాత్రి మాత్రం ఈ జిల్లాల్లో అయితే మనకు చల్లటి గాలులతో పాటుగా మనకు ఉరుములు మెరుపులతో మనకు వర్షపాతం అనేది నమోదవుతుందని చెప్పేసి కూడా అయితే ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ ఒక అప్డేట్ అనేది విడుదల చేశారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.